ఇది కదా కాన్ఫిడెన్స్, ఇది కదా ధైర్యం. ఇవి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ట్వీట్ పైన వస్తున్న ప్రశంసలు. నారా లోకేష్ గారు చేసిన ఏవైతే ట్వీట్ ఉందో దానికి యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా హర్షిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని చూసాము. అయితే రాజధాని వస్తూ ఉంది. ఆ రాజధాని అంతర్జాతీయ వేదికగా, అంతర్జాతీయ ఏవైతే ఉంటాయో అటు విదేశీయాలలో భవనాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి భవనాలు అమరావతిలో ఎప్పుడు వస్తాయంటూ ఓ యువతి ఒక వీడియో పెట్టినందుకు ఆ వీడియోకి స్పందించారు మంత్రి నారా లోకేష్. వాటిపైన ప్రశంసలు వస్తూ ఉన్నాయి. 15 సంవత్సరాలు మాకు ఇవ్వండి, ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి సిటీని అమరావతిగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ చెప్పుకురావడం అక్కడున్న ప్రజలు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక విధాలుగా ఇటు రాజధాని పైన విమర్శిస్తూ ఉన్న వైసీపీకి ఈ ట్వీట్ కూడా చెంపదెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 రాజధానుల పేరు మీద మావిగన్ అనుకుంటా మళ్ళీ కొత్త నిదానం పైన వైసీపీ చేస్తున్న కుట్రల్ని ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం చెక్కు చెదిరే విధంగా కౌంటర్ ఇస్తూ వస్తుంది. ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రజలకి ధైర్యం కలిగించే విషయంలో ఇటు కూటమి ప్రభుత్వం చాలా మెరుగ్గా వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాజధానిని రూపుదిద్దే విధంగా అమరావతిని ఒక అంతర్జాతీయ ఒక సిటీ లాగా తీర్చిదిద్దే విధంగా ఇటు ప్రణాళిక చేసుకుంటూ ఇటు కూటమి ప్రభుత్వం అయితే వెళ్తూ ఉంది. ఇప్పటికే అనేక కట్టడాలు కూడా అక్కడ భవనాలు కావచ్చు, అక్కడ సెక్రటరీకి సంబంధించిన భవనాలు కావచ్చు, కోటర్స్ కావచ్చు, మంత్రులకు సంబంధించిన కోటర్స్ కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన భవనాలు కావచ్చు, అవన్నీ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా అక్కడున్న ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో సాహసం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలలో ఒక అంతర్జాతీయ సిటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకురావడం అనేది చాలా సాహసం చేస్తే కానీ అలాంటి సిటీని రూపొందించుకోలేం. అలాంటి ధైర్యం కలిగిస్తూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సంతోషం కలిగించే విషయంగా తను చెప్పినట్టు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక నమ్మకం కలిగించారు ఈ ఒక్క ట్వీట్తోని. ఖచ్చితంగా అమరావతి చాలా పెద్ద సిటీ అవుతుంది. ఇటు ప్రపంచ దేశాలు సైతం అమరావతి వైపు చూసే విధంగా తీర్చిదిద్దడానికి నమ్మకం కలిగించే విధంగా ఆ ట్వీట్ యొక్క సారాంశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. మరి దానిపైన కూడా ఇప్పటికే అనేక రాజకీయ నాయకులు కూడా చాలా ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక ట్విట్టర్లో ఇది ఒక ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ యువతి ఏదైతే ఒక వీడియో పెట్టి మన అమరావతి ఇలా అవుతుందా, మన అమరావతి ఇలా కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నిజంగానే మన అమరావతి ఆ విధంగా అవుతుందా అని ఆ యువత అడిగిన ప్రశ్నలకి నారా లోకేష్ గారు సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా అవుతుంది. భవిష్యత్తులో అమరావతిని మీరు అలా చూడబోతారు. భవిష్యత్తు తరానికి అమరావతిని మేము ఆ విధంగా తీర్చిదిద్దుతాం. దానికి ఖచ్చితంగా ప్రజల కృషితో పాటు మా యొక్క కూటమి బలం కూడా బలంగా ఉంది అన్నట్టుగా ఇటు నారా లోకేష్ అయితే వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. మరి నిజంగా ఇది ఒక మంచి వార్త అని కూడా చెప్పుకోవచ్చు. అటు ఆ యువతి అడిగిన ప్రశ్నకి ఇటు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయంగా అంశంగా కనిపిస్తూ ఉంది.